తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గరికి కస్టమర్ వచ్చారు, సార్ వచ్చారు. సార్ మీ అడ్రస్, మీ పేరు అన్నీ ఒకసారి చెప్పండి సార్. నా పేరు వెంకటరెడ్డి. మేము రాయచూరు నుంచి వచ్చామండి. ఈ జగ్గంపేట చుట్టుపక్కల ఒక 7-8 డైరీ ఫాముల్లో ఈ దూడల కోసం వెతికాము. ఎక్కడైనా సరైన క్వాలిటీ దొరకలేదు. మన బాబీ డైరీలో మాత్రం మంచి క్వాలిటీ దొరికింది. మేము ఈ రోజు ఇక్కడ నుంచి ఒక 10 దూడలు లిఫ్ట్ చేస్తున్నాం రాయచూరు, కర్ణాటక. సార్ మన దగ్గరే కాకుండా మీరు ఇంకా వేరే షెడ్ లో కూడా తీసుకున్నారు కదా? అవును, ఇంత క్వాలిటీ లేవండి. అవి తీసుకున్నారు కదండి. తీసుకున్నాం. అక్కడ మీకు బెటర్ క్వాలిటీ అనిపించిందా? ఇక్కడ బెటర్ క్వాలిటీ అనిపించిందా? మంచి క్వాలిటీ దొరికింది. హెల్త్ లీగ్ ఉన్నాయి, మంచి పుష్టిగా ఉన్నాయి, మంచి క్వాలిటీ, మంచి బ్రీడ్ దొరికినాయి. అన్ని రకాలుగా కూడా మన అన్ని క్వాలిటీలు మన దగ్గర ఉన్నాయి కదండి. ట్రాన్స్పోర్ట్ కూడా మనోడు చూసి మాట్లాడి జాగ్రత్తగా పంపిస్తుండు. ఓకే సార్, మీరు ఇక్కడ మా దగ్గరకు వచ్చిన దాకా సాటిస్ఫాక్షన్ కదా మీకు? 100%. మళ్ళీ మీ ద్వారా 10 మంది కస్టమర్లు మీరు చెప్పాలి మాకు. ఓకే 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 సార్. ఇగోన్న క్వాలిటీలు చూపించండి ఒకసారి. సార్ తీసుకున్న పడ్లు ఇగోన్న ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు 3 సంవత్సరాల పడ్లండి. ఇవన్నీ సార్కి ఒక్కో సాలరీ వచ్చి 34,000 చొప్పున ఇచ్చాం. ఈ ఆల్రెడీ 3 సంవత్సరాలు వచ్చినా పళ్ళు వేయలేదండి. ఇవి ఆల్రెడీ శమనించిన నెల అయిందండి. ఇది కట్టచ్చు కట్టకపోవచ్చండి. సార్ కూడా అదే చెప్పాం. అన్న మేము శమనండి, పోతు కట్ట కాదు, శమనించామండి. మీరు కట్టచ్చు కట్టకపోవచ్చు అని కూడా చెప్పాం సార్. రెండు ఇది కాదండి, ఇంకోటి ఉంది. ఇది కాదు, ఇదిగోండి ఈ పడ్డ, ఇది ఎంచాం. అంటే ఫస్ట్ టైం ఏది కూడా కట్టదండి మీకు. అంటే మనం ఏంటంటే వ్యవసాయాలుగా ఏంచమని చెప్పడానికి ఏంచామండి. ఏదని ఈ దూడలు వేయనండి. ఒకసారి హీట్ పోయిన తర్వాత రెండోసారి కట్టించుకోండి, పర్ఫెక్ట్ గా కడతాయి. మొత్తం పేమెంట్ అయిపోయింది. ఓకే సార్. మన దగ్గర ఎప్పుడు కూడా 70 నుంచి 80 దూడలు ఉంటాయి. రేట్ల విషయం వస్తే 12,000 నుంచి స్టార్టింగ్ అన్న మన దగ్గర. ఒక్కో దూడ రేటు 50,000 దాకా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం 10 దూడలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఒక 7-8 తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్. మన షెడ్ దగ్గరికి రావాలి అనుకుంటే కనుక రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ ఉంది. మన షెడ్కి వచ్చి 10 కిలోమీటర్లు. సామలకోట జంక్షన్ లో దిగి కాల్ చేశారనుకోండి, అక్కడికి వచ్చి రిసీవ్ చేసుకుంటాం మనం. ఆంధ్ర నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా ఎక్కడైనా మనకి సామలకోట జంక్షన్ దగ్గర 10 కిలోమీటర్లు. అదే మీరు రాజమండ్రిలో దిగినట్టయితే 40-45 కిలోమీటర్లు ఉంటుంది మన షెడ్కి. అక్కడికంటే ఎక్కడే దిగండి, సేఫ్, దగ్గరగా ఉంటుంది. ఒకవేళ సామలకోట నుంచి జగ్గంపేట వెళ్దాం అనుకున్నా కూడా 15 కిలోమీటర్లు అన్న. ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రిలో దిగమంటారు. రాజమండ్రి నుంచి 45 కిలోమీటర్లు. జగ్గంపేట అయినా 45, ఇలాగ పెద్దాపురం అయినా 45. అదే సామలకోటలో దిగారనుకోండి జంక్షన్ లోని, మన షెడ్కి అయితే 10 కిలోమీటర్లు. సామలకోట జంక్షన్ నుంచి జగ్గంపేట అయితే 15 కిలోమీటర్లు అన్న. అంటే రాజమండ్రి దిగమనడానికి కారణం ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి అంటే కొంచెం తెలుస్తుందని రాజమండ్రిలో దిగమని చెప్తారు. రాజమండ్రి కంటే కూడా సామలకోట జంక్షన్ దగ్గరగా ఉంటుంది. సామలకోట జంక్షన్ లో దిగండి ఎవరు వచ్చినా. అంటే బ్రదర్, ఇప్పుడు వచ్చిన వాళ్ళకు తీసుకోకపోయినా సరే మళ్ళీ సేమ్ ప్లేస్ లో దిగబెట్టడం. ఒకవేళ మన షెడ్ దగ్గరకు వచ్చి తీసుకోలేదని వాళ్ళని ఇక్కడి నుంచి వదిలేయటం ఏముండదు అన్న. ఇక్కడ 2 షెడ్లు ఉన్నాయి. ఆ 2 షెడ్లు కూడా తిప్పి చూపిస్తాము. ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోమంటున్నాము. ఒకవేళ ఈ అన్ని షెడ్లలో కూడా నచ్చకపోతే కనుక తీసుకెళ్లి యథావిధిగా ఎక్కడి నుంచి తీసుకొచ్చామో సామలకోట జంక్షన్ నుంచి మళ్ళీ అక్కడ దిగబట్టి పంపిస్తామన్నా. ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకి. మన దగ్గర తీసుకున్న వాటికి కూడా ప్యూర్ నెంబర్ 1 క్వాలిటీ తోటి ఇస్తున్నాం మనం. ఏ రైతుకైనా కూడా మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి ఒకసారి. మన దగ్గర ఇవన్నీ కూడా 2.5 నుంచి 3 సంవత్సరాలు పట్లని అయ్యి చూసుకోవచ్చు. క్వాలిటీ దూడలు ఉన్నాయి ప్రెసెంట్ అయితే. అంటే మీరు తెచ్చేటప్పుడు కూడా క్వాలిటీ మాక్సిమం అంటే ఉన్న దూడలు అంటే అన్ని ఉంటాయి. చిన్న అంటే అలా కాదన్న, మనం ఇస్తానన్న షెడ్యూల్ లో కూడా కొంచెం క్వాలిటీ దూడలు ఇచ్చి తెచ్చుకుంటాం మనం. వాళ్ళు ఇస్తానన్నారు కదా, వాళ్ళ దగ్గర 20 ఉన్నా 10 ఉన్నా తెచ్చేయం. వాళ్ళ దగ్గర ఒక 20 ఉన్నాయి అనుకోండి, అందులో బెటర్ క్వాలిటీలు ఏంటి అవి మనం పట్టుకెళ్తే రైతుకి ఇస్తే ఏ విధంగా ఉపయోగపడతాయి అని చూసి పట్టుకొస్తామన్నా. కూడా వాళ్ళు ఏదో సేల్స్ లో పెట్టారు మనం అన్ని పట్టుకెళ్ళిపోవటం అని కాదు. మనకి నచ్చిన దూడ క్వాలిటీని ఎంచుకొని మనం కూడా ఇక్కడ పట్టుకొని వస్తాం. అలాగే తెచ్చి మనం ఇక్కడ క్వాలిటీ ఆ విధంగానే చెప్పి అమ్ముతాం అన్న. మనం కూడా ఎక్కడ కూడా ఎర్రగడ్డ మార్కెట్ లోకి వెళ్ళినా మీరు ఏమనుకుంటారంటే, ఎర్రగడ్డ మార్కెట్ లో వెళ్తే తక్కువ ఉంటాయేమో అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ దూడ ఉంటే అక్కడ తక్కువకి ఎవరు. మన దగ్గర ఉన్న దూడలు కూడా ఎర్రగడ్డ మార్కెట్ లో ఉండవు. మార్కెట్ కి తీసుకొచ్చిన 2, 3 లేకపోతే ఒక 5 తీసుకొస్తారు. మన దగ్గర అలా ఉండదన్న. మినిమం 70-80 దూడలు ఎప్పుడు కూడా ఉంటాయి అవైలబుల్ గా. ఏ రైతుకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు అన్ని ఉంటాయి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. అంటే అందరూ కూడా 3 సంవత్సరాల దూడలు కొనలేరు,
అందరూ కూడా సంవత్సరం దూరం తీసుకోలేరు. అందుకని ఏం చేస్తామంటే అన్ని రకాల బ్యాచ్లు అన్ని ఒక 25 రోజులు చొప్పున మనం సెట్ చేసి పెట్టుకుంటాం. అంటే చిన్నవి కావాల్సిన వాళ్ళకి చిన్నవి కావాల్సిన వాళ్ళకి చిన్నవి, పెద్దవి కావాల్సిన వాళ్ళకి పెద్దవి, ఆ విధంగా సెట్ చేసి పెడతామన్నా. ఇట్లా అంటే ఇక్కడికి వచ్చిన రైతులు అంటే తీసుకోపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పర్లేదు ఇప్పుడు తీసుకోపోయిన మీ దగ్గర చాలా రోజులు చేస్తున్నారు కదా, కొంచెం పెద్దగా ఉంటాయి కదా, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా ఎట్లా ఉన్నాయి దూడలు? అవునండి. ఒకవేళ మనకి సపోజ్ ఒంగోలు నుంచి ఫోన్ చేశారు, ఒంగోలు అయినా ఇంత ముందు మనం పట్టుకెళ్ళిన ఆయన ఉంటారు కదా, ఆయన నెంబర్ ఇచ్చి మాట్లాడుకోమంటాం. ఆయన నెంబర్ ఇచ్చి ఒకవేళ ఆయన బాబీ డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళండి, బెటర్ గా ఉంటాయి, క్వాలిటీలు మంచిగా ఉంటాయి, రేట్లు రీజనబుల్ రేట్లో ఉంటాయి అని చెప్తేనే మన దగ్గర దాకా రమ్మంటాం. లేకపోతే అన్న మీకు నచ్చిన షెడ్ దగ్గరికి వెళ్ళి తీసుకోమంటాం. అదే విధంగా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు అనుకోండి, మన షెడ్ ఒకటే చూపించేసి వెళ్ళిపోం. మనం ఇక్కడ 2-3 షెడ్లు ఉన్నాయి, ఆ 2 షెడ్లు కూడా చూపించి వాళ్ళకి ఏ విధంగా ఎక్కడ నచ్చితే అక్కడే తీసుకోమని చెప్తామన్నా. ఒకవేళ మన ద్వారాగా తీసుకున్నా సరే, ఒకవేళ మన షెడ్ లో కాకుండా బయట షెడ్ లో తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం 10 దూడలు తీసుకుంటే కనుక. ఇప్పుడు మీరు ఛానల్ నుంచి అమ్ముతున్నారు కదా, మాక్సిమం మీ దూడలు ప్రతి జిల్లాకు రీచ్ అంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడికైనా రీచ్ అయినాయి అన్న. ప్రతి ఏరియాలో కూడా బాబీ డైరీ ఫామ్ తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. మాక్సిమం తెలియకుండా ఎవరు ఉండరు. ఎన్ని దూడలు ఉంటాయి? ఇంచుమించులు 1 year లో 5,000-6,000 దూడలు ఎక్స్పోర్ట్ చేసి ఉంటాం అన్న. మొత్తం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చెన్నై కూడా ఇచ్చాం మనం. చెన్నైకి ఇంచుమించులో 150 దూడలు ఇచ్చాం. ఒక ఆయనకే పర్సన్ కి 150 దూడలు ఇచ్చాం. ఒకరే కొన్నారు 150. ఎన్నిసార్లు? 4 బ్యాచ్ల కింద ఇచ్చామన్నా. 4 బ్యాచ్లు ట్రిప్కి వచ్చి 30 దూడలు. వాళ్ళు వచ్చారా మీరే? ఆయన ఫస్ట్ టైం వచ్చారు, అక్కడి నుంచి ఆయన పిఏ వచ్చి పట్టుకుని వెళ్ళటమే. డైరీ ఫామ్ పర్పస్ అయినా ఆయనకి ఒక 30 ఎకరాలు ఉంది సైటు. ఆ 30 ఎకరాల్లో తిరగటానికని తీసుకున్నారు ఆయన. సో దూడలు అనేది ఇలాంటి పర్పస్ లో ఎక్కువ ఇన్కమ్ బాగుంటది. అంటే ఇట్లా కొంచెం ల్యాండ్ ఉండి 20-30 ఎకరాలు ఉండి ఏమన్నా మీకు ఇక్కడ పామ్ ఆయిల్ తోటలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, అట్లా ఏమైనా తోటలు ఉండి తోటలో వదిలేసి తిరిగి మేసే చెట్టు అయితే కదన్న. ఇప్పుడు కస్టమర్ కి ఎవరికైనా కూడా ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఉందనుకోండి, తోటలు ఉన్నాయి, వాటికి ఏం కావాలి? ఎరువు కావాలి. అవును. ఆ ఎరువు కావాలంటే వీళ్ళ దగ్గర దూడలు లేకపోయి అనుకోండి, ఎరువు కొనాలి. కోళ్ళ ఎరువు అని, లేకపోతే దూడలు పశువుల ఎరువు అని కొనాలి. అయ్యే దూడలు ఈయన దగ్గర ఉన్నాయనుకోండి, ఆ 30 ఎకరాలలో వచ్చి పచ్చగడ్డి, ఆ చెట్ల కింద పచ్చగడ్డి దూడలు తింటుంటాయి. ఈ తిని ఎరువు ఆ చెట్ల కింద వేస్తుంటాయి. రెండింటి కింద కూడా లాభమే కదా. గడ్డి ఇప్పుడు దూడలు ఏమనుకోండి, ఆ పచ్చగడ్డి ఈ రైతు పీకించాలి మనుషులు నెట్టి. అయ్యే దూడలు ఉంటే ఈ మేస్తా ఉంటాయి. అవి మేయటం వల్ల ఆ చెట్లకు ఎరువు కింద వీటి పేడ అది ఉపయోగపడుద్ది. రైతుకు 2 విధాలుగా లాభం. 2 సంవత్సరాలు కాదన్నారు అనుకోండి, వీళ్ళు డబ్బులు ఈ దూడలు పెట్టిన పెట్టుబడి వీళ్ళది కాదు అనుకుంటే కనుక ఎల్ఐసి పాలసీ లాగా ఒకటే టర్మ్ లో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక బల్క్ ఇన్కమ్ కనబడుద్ది. మేము చెప్పి కస్టమర్లకు కూడా అదే చెప్తాం, మీరు ఇప్పుడే ప్రాఫిట్ చూసుకుంటే ఈ దూడలో దిగొద్దు. అది కాదన్న, ఉన్న ఫ్యాక్ట్ అది. ఇప్పుడు అన్న మీకు ఇందులో డైరెక్ట్ గా మా వీడియోలు చూడండి, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టే ఉంటది. ఏది లాజిక్ గా అన్న మీకు మిగులుతుంది వచ్చేయండి 1000 దిగండి అని చెప్పం. అందులో ఉన్న ఫ్యాక్ట్ చెప్తాం. ఇష్టం ఉన్న వాళ్ళు దిగుతారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు. అన్న ఇప్పుడు మాకు 500-1000 రూపాయల లాభం కోసం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చెప్పి అంత పని మనకేముందన్న. జెన్యున్ గా చెప్తాం అనుకోండి, ఇంకో 10 మందికి చెప్తారు వాళ్ళు. అది ఇవి కూడా ఎవరికైనా ఒక 20 ఎకరాలు 30 ఎకరాల ల్యాండ్ ఉండి అలా తిరిగి మేస్తుంది అన్న వాళ్ళకి ఫ్యూచర్ లో ఇన్కమ్ బాగా కనబడుతుంది అన్న. పెట్టుబడి ఉండదు కాబట్టి ఇన్కమ్ అన్నది దూడ దగ్గర వచ్చి ఒక 70,000-80,000 మిగులుద్ది. ఈ దూడలు 35,000 కూడా ఎట్టుకున్నారు అనుకోండి, ఇదే దూడ తయారైతే 1,20,000 వద్ది. ఎంత మిగులుద్ది ప్రాఫిట్? ఒక దూడ మీద ఖర్చు వచ్చి 2 సంవత్సరాలకి ఒక 30,000 తీసినా ఇంకా 50,000 రూపాయలు ప్రాఫిట్ మిగులుద్ది. ఆ విధంగా మనం సెట్ చేసుకుంటే ఇది ప్రోత్సాహకరంగా ఉంటది రైతుకి. ఓకే, చూసుకోవచ్చు. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర పడ్డ దూడలు రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి. మీరు బిఫోర్ కాల్ చేసినా సరే వీడియో కాల్ వాళ్ళ దగ్గర ఉన్న దూడలు చూపిస్తారు. ఇంకో విషయం అన్న, వచ్చి కస్టమర్ కూడా ఏం చెప్తున్నాం అంటే, ఒక్కొక్కరు వీడియోస్ పెట్టండి అన్న మేము బయలుదేరి వస్తామంటున్నారు. అలా ఎప్పుడు చెయ్యొద్దు, రైతు మోసపోవద్దు. వీడియో కాల్ చేయండి బయలుదేరి ముందు. ఆయన దగ్గర ఎన్ని దూడలు ఉన్నాయి, మీకు కావాల్సిన సైజ్ ఉందా లేదా, మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేసుకుంటాం తిరగడం అన్నది అనవసరం. మీరు బయలుదేరి ముందు కాల్ చేయండి, అన్న మీ దగ్గర ఎన్ని దూడలు ఉన్నాయి, ఏంటి, ఏ సైజులు ఉన్నాయి, మాకు వీడియో కాల్ చేసి చూపించండి అని చెప్పండి. రైతు ఎలాంటి ఇబ్బందులు పడ్డు ఇక్కడ దాకా వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళటం అని అన్నది ఏ ప్రసక్తి ఉండదు. మీకు పర్సన్ ఎవరో కరెక్ట్ పర్సన్ కాదో మీకు అర్థం అవుద్ది. మెయిన్ విషయం అదొకటి గమనించుకొని రండి రైతులు. ఓకే.